వాడి నోరు పని చేయకపోయినా కళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి. ఆ కళ్ళు మూత పడాలి. నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు హాస్పిటల్లో ఎవ్వరూ ఉండరు. సైలెంట్ గా వెళ్లి వాణ్ణి లేపేయి. ఈసారి ఫెయిల్ అయ్యి వచ్చావో మేడం, అర్థమైంది మేడం. వాడిని చంపకపోతే నేను చచ్చిపోతాను. వెళ్ళొస్తాను మేడం. ఇదే దివ్యమ్మ, గోపాలపురం అగ్రహారం. ఆ పంతులు గారిని అడుగు. ఏమండి చిన్న పంతులు గారు, చెప్పండి. ఈ స్కెచ్ లో ఉన్న వ్యక్తి మీకు తెలుసా అండి? కనిపించేదే ఆ ఇల్లు. థ్యాంక్ యూ అండి. పదండి. ఎవరండి మీరు? ఎవరొచ్చారన్నయ్యా? చెప్పండి, ఎవరు మీరు? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు దివ్య. మీతో ఒక ముఖ్యమైన పనుండి వచ్చాము. ముఖ్యమైన పనా? ఏంటండి అది? చాలా ఆశ్చర్యంగా ఉందండి. మా పెద్దవాళ్ల ద్వారా మేము కూడా ఈ శాపం గురించి సూచాయిగా విన్నాం. కానీ మీరిలా వెతుక్కుంటూ వస్తారని మాకు తెలీదు. మా ఇంటి శాప విమోచనం ఇక మీ చేతుల్లో ఉంది. మీరొచ్చి చండీ యాగం జరిపిస్తే శాపం పోతుంది. మా పూర్వీకులు పెట్టిన శాపమే కదండి. తప్పకుండా యాగం చేసి విమోచనం కలిగిస్తాం. మాకంతకంటే అదృష్టం ఏముంటుందండి? అలాగే చేద్దాం. చాలా సంతోషం అండి. మా పెద్దవారిని కలిసి మీరు దొరికారు అని చెప్పి యాగం ఎప్పుడు చేయాలో నిర్ణయించి మీకు కబురు చేస్తాము. అలాగేనండి. మీరు ఎప్పుడు కబురు చేసినా రావడానికి మేము సిద్ధం. వెళ్ళొస్తామండి. వస్తామండి. మంచిదండి. వారసులు ఇంత సులభంగా దొరుకుతారని, యాగం చేయడానికి ఒప్పుకుంటారని ఊహించలేదు దివ్యమ్మ. అంతా దేవుడు దయ చార్కేశా. మనకి అడ్డంకులు ఇస్తున్నాడు, అలాగే దారులు చూపిస్తున్నాడు. ఇక చాణక్య సరికి శిష్యములకు అసలు విషయం చెప్పాలి. అందరినీ యాగంలో కూర్చోబెట్టాలి. యాగం చేశాక చెప్పడమా, నిజం చెప్పి యాగం చేయించడమా చార్కేశా? ఈ విషయం బామ్మగారిని అభిబాబుని అడిగి డిసైడ్ చేద్దామమ్మా. ముందైతే వారసులు దొరికారని అభిబాబు కాల్ చేసి చెప్పండి. లేదు, ఇంత మంచి శుభవార్తని అన్నయ్యకి డైరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్ దివ్యమ్మ. డైరెక్ట్ గా చెప్తే అభిబాబు ఎంతో సంతోషిస్తారు.
ఆ దేవుడి దయ వల్ల యాగం త్వరగా పూర్తవ్వాలి, శాప విమోచనం జరగాలి. అదే కదా మనందరి కోరిక. పద వెళ్దాం. పదండి. డాక్టర్, దినకర్ గారు ఎలా ఉన్నారు? ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఈ కుంకుమ పెట్టేసి వెళ్తాను. నో నీడ్ సార్, హీఈస్ నో మోర్. ఏంటి సార్ మీరు అనేది? అతను చనిపోయాడు. ఐఎమ్ వెరీ సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. నా వల్లే ఇలా అయింది. ఏమైంది నాగభూషణం? మేడం, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా ఫస్ట్ మర్డర్ విజయవంతంగా కంప్లీట్ చేశాను. కన్ఫర్మా? డాక్టరే కన్ఫర్మ్ చేశాడు మేడం. శవం దగ్గర ఆ చాణక్య ఏడుస్తూ ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్. ఇంటికొచ్చి. ఓకే మేడం. ఓసై దివ్య, ఇప్పుడు చేయవే యాగం. నీకు సాక్ష్యాధారమే లేకుండా చేశాను. కాదు కాదు, ఈ భూమి మీద నీకు ఎక్కువ రోజులు లేకుండా చేశాను. నకిలీ వారసులతో యాగం చేసి శాపం పోయింది అని సంతోషపడే లోపు శాపంతో నువ్వు చచ్చిపోతావు. నీ అన్న, నీ మొగుడు, ఆడపడుచు, నీ వాళ్ళందరూ గుండె పగిలి చస్తారు. నా పగ తీరబోతోంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? 5 minutes బ్యాక్ ఆ పేషెంట్ చనిపోయాడు మేడం. ఐఎమ్ సారీ. ఎలా జరిగింది? హెడ్ ఇంజరీ వల్ల అయ్యుండొచ్చు. దినకర్ గారు చనిపోయారంట చారుకేశ. ఇంత సడన్ గా ఏంటి దివ్యమ్మా? మార్నింగ్ కూడా ఆయన బానే ఉన్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు కూడా చెప్పారు. పంతులు గారు, కొంచెం కుంకుమ ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్ళి దినకర్ గారి నుదుటిని పెడదాం. మంచి జరుగుతుంది కదా. దినకర్ గారు త్వరగా కోలుకోవాలని ఆయన కుంకుమ తీసుకువెళ్లారు. అసలే యాక్సిడెంట్ తన వల్ల జరిగిందని గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇంకెలా ఫీల్ అవుతారో.
చారుకేశ వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. త్వరగా పద. పేషెంట్ డెత్ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. హలో, వాట్? ఎప్పుడు? ఓకే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. మేము వచ్చే వరకు బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. కానిస్టేబుల్స్, కమాన్. ఏవండి? చూడు దివ్య, ఆయన చనిపోయారు. నా వల్లే చనిపోయాడు. నేను యాక్సిడెంట్ చేసి ఉండకపోతే ఎక్కడొక చోట ప్రాణాలతో హాయిగా ఉండేవాడు. నా వల్లే ఇలా. ఊరుకోండి. మీరేమైనా కావాలని చేశారా? బ్యాడ్ లక్, ఇలా జరిగింది. అవును సార్, ఆయన్ని బతికించడానికి మనం సాయశక్తుల ప్రయత్నించాం. బతికే రాత ఆయనకి, బతికించుకునే అదృష్టం మనకి లేదు. మళ్ళీ మీరు ఎప్పుడు కనిపిస్తారా? మీ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను మేడం. నాకు సాయం చేసిన మేడం గారి రుణం తీర్చుకునే అవకాశం నాకొచ్చింది. ఐఎమ్ వెరీ సారీ సార్. ఎప్పుడో నేను మీకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని నాకు తిరిగి సహాయం చేశారు. మీ మరణానికి నేను కూడా ఒక కారణం. నేను మిమ్మల్ని కలవకపోయి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఐఎమ్ వెరీ సారీ. దివ్యమ్మా, అన్నయ్య ఎక్కడున్నారు? ఈయన చనిపోయారు కాబట్టి పోలీసులు అభిబాబుని అరెస్ట్ చేస్తారు. అవును కదా చారుకేశ, ఆ విషయమే మర్చిపోయాను. అన్నయ్యకి కాల్ చేయి. ఏమైంది ఇన్స్పెక్టర్? నన్ను ఎందుకు ఆపారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? మీరు యాక్సిడెంట్ చేసిన ఆర్టిస్ట్ దినకర్ ఇందాక హాస్పిటల్లో చనిపోయారు. మీరు మాతో స్టేషన్కి రావాలి. ఒక్క నిమిషం. హలో అభిబాబు, ఒక్క నిమిషం. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? దినకర్ గారు చనిపోయారన్నయ్య. ఇప్పుడే తెలిసిందమ్మా. పోలీసులతో స్టేషన్కి వెళ్తున్నాను. వాట్? అప్పుడే పోలీసులకు ఎలా తెలిసింది? కంగారు పడకు, నేను చూసుకుంటాను. పదండి ఇన్స్పెక్టర్. ఎక్కండి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తున్నారు.
డోంట్ వరీ దివ్య, నేను వెళ్తున్నాను ఎక్కడికండి? పోలీస్ స్టేషన్ కి. ఎందుకు సార్? సరెండర్ అవుతాను. అన్నయ్య సరెండర్ అయ్యాడు కదండి. నేను చేసిన తప్పుకి మీ అన్నెందుకు శిక్ష అనుభవించాలి దివ్య? ఇప్పటికే దినకర్ గారి విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇంకో తప్పు చేయలేను. పోలీసులకి నిజం చెప్పి సరెండర్ అవుతాను. అది కాదండి, ఈ సిచ్యువేషన్ లో మీరు. ప్లీజ్ దివ్య, ట్రై టు అండర్స్టాండ్ మీ. I love you, Divya. I love you forever. ఏమండి? ఎక్స్క్యూజ్ మీ మేడం, బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి పోలీసులు వస్తున్నారు. వాళ్ళకేవో ఫార్మాలిటీస్ ఉంటాయి. ప్లీజ్ మీరు బయట వెయిట్ చేస్తారా? ప్లీజ్ బయట వెయిట్ చేయండి. సారీ సార్, అతను చనిపోయాడు కాబట్టి రేపు కోర్టుకెళ్లే వరకు మీరు సెల్లో ఉండక తప్పదు. ఇట్స్ ఓకే ఇన్స్పెక్టర్, డూ యువర్ డ్యూటీ. కానిస్టేబుల్, హలో, శశి, అమ్మ శశి, అమ్మా శశి, శశి, అమ్మా శశి, అమ్మ శశి, ఏమైందమ్మా? శశి, ఏమైందమ్మా? శశి, శశి, ఏమైంది తల్లి? ఏమైందమ్మా? శశి, 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 అయ్యో పద. ఏమైంది వదినా? ఏమో తెలీదు, ఉన్నట్టుండి కింద పడిపోయింది. మూర్ఛవ్యాధి ఏమైనా ఉందేమో. నోటికి మంచి మాటే రాదా ప్రసాదు? త్వరగా డాక్టర్కి ఫోన్ చేయి. శశి, అమ్మా. హలో, మేడం, మీరు చెప్పినట్టే జరుగుతోంది. అభిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారంట. చాణక్య స్టేషన్ కి వెళ్తున్నాడు. ఏం చేయాలో తెలియక దివ్య దిగాలుగా ఉంది మేడం. చారకేశ సైలెంట్ అయిపోయాడు. శశి స్పృహ తప్పింది. ఆ ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. మొత్తానికి కకావికలంగా ఉంది మేడం. అమ్మా శశి, అమ్మ శశి, శశి, ఈ చిత్రం నేను ఊహించిందే నాగభూషణం. ఇలాగే జరగాలి అనుకున్నాను, అలాగే జరిగింది. మేడం, మీరు ఊహించిన దెబ్బలు కొడుతున్నారు. దివ్యమ్మకు ఊపిరాడకుండా చేస్తున్నారు. ఉచ్చు బిగిస్తున్నారు. నాతో యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది నాగభూషణం. తనకి ఆ రోజే చెప్పాను, నేను తుఫాను లాంటి దాన్ని అని. ఈ తుఫానులో అందరూ కొట్టుకుపోవాల్సిందే.
మరైతే నెక్స్ట్ ఏం జరగబోతోంది మేడం? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరిక చేస్తారే, అలాంటిది. అసలైన సైక్లోన్ ముందుంది. మామూలు సైక్లోన్ కాదు, మహాప్రళయం.